అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ గురించి లాంగ్ వీడియో తీస్తున్నాను. ఎక్కడైతే వ్యాక్సిన్ తయారవుతుందో సెంట్రల్లో తయారైనటువంటి వ్యాక్సిన్ మన స్టేట్కి హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ నుంచి మన నల్గొండ మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అంటే DMHSR ఆఫీస్కి వస్తుంది. అక్కడ నుండి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తుందండి. ఈ వ్యాక్సిన్ తయారీ అయిన దగ్గర నుంచి కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతూనే ఉంటుందండి. +2 +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేస్తూ మన ఎక్కడైతే తయారైందో అక్కడ నుంచి మన ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చేంత వరకు మెయింటైన్ చేస్తారండి. చూడండి ఆ పద్ధతులను ఎలా నిర్వహిస్తారంటే బాగా ఎక్స్పర్ట్స్ ఫార్మసిస్టులు కానీ ఆఫీసర్స్ కానీ థర్మామీటర్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. +2 +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేసే థర్మామీటర్స్. మళ్ళీ తర్వాత ఐస్ దాంట్లో వేరే ఉంటాయండి. -15 to -20 డిగ్రీస్ మెయింటైన్ చేసేటువంటి ఆ థర్మామీటర్స్ వేరే ఉంటాయి. ఐస్లీన్ రిఫ్రిజరేటెడ్ థర్మామీటర్స్ వేరే ఉంటాయి. తర్వాత డీప్ ఫ్రిజర్స్ థర్మామీటర్లు వేరే ఉంటాయి. అటువంటి ఐస్లైన్ రిఫ్రిజరేటర్ కానీ డీప్ ఫ్రిడ్జ్ కానీ పెద్ద పెద్ద ట్రక్కులు అండి. ఆ ట్రక్కుల్లో వ్యాక్సిన్ని టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మన ఆఫీసర్స్ అంతా మన దగ్గర తీసుకొస్తారండి. చూడండి ఎంత గొప్ప అవకాశం. మెయింటైన్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా వందనాలండి చెప్పాలంటే. అటువంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి మన బిడ్డలని పోరాడడానికి తగ్గించడానికి వ్యాధి నిరోధక శక్తి పెంచి మన బిడ్డలని కాపాడడానికి ఆ వ్యాక్సిన్ని మన గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారండి. చూడండి మన గవర్నమెంట్ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంది. కానీ మనం మాత్రం లెక్క చేయమండి అంతే. మనకు తెలిసిన వాళ్ళు లెక్క చేయరు, తెలియని వాళ్ళు లెక్క చేయరు. కొంతమంది మాత్రమే గౌరవిస్తారు. కొంతమంది అసలు టీకాలు కూడా వేయించరండి. మనం ఎన్నిసార్లు చదువుకున్న వాళ్ళు మా బిడ్డలకి టీకా వద్దు అని చదువుకున్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. వాళ్ళు టీకా వేయించరు. కానీ మనం వాళ్ళ ముందు వాళ్ళంతా చదువుకున్న మనం ఏమనలేం కదా, ఏమనం అంతేనండి తేడా. PHCకి వచ్చినాక ఫార్మసిస్టులు బాగా మెయింటైన్ చేస్తారండి. నేను ఇక్కడ నల్గొండలో చేశానండి ప్రైమరీ ఆరోగ్య కేంద్రంలో అర్బన్ హెల్త్ సెంటర్లో. అక్కడ ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు. చెప్పాలంటే మంచి ఫ్రెండ్ అండి. ఆ అబ్బాయి అక్క అంటాడు, నేను తమ్ముడు అంటాను. అంత మంచివాడు, చాలా బాగా మెయింటైన్ చేశాడు. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు చూడు అబ్బాయి డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకు 4 సార్లు థర్మామీటర్తో చెక్ చేస్తూనే ఉంటాడు. +2 +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఉందా లేదని మన ఐస్లైన్ రిఫ్రిజరేటర్లో. తర్వాత డీప్ ఫ్రిజర్లో -15 to -20 డిగ్రీస్ వద్ద మెయింటైన్ అవుతున్నాయా లేదా ఐస్ ప్యాక్స్ కానీ జెల్స్ కానీ ఎప్పుడు కూడా తను కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటాడండి. ఒక్కోసారి కరెంటు పోతుంది గాలి వాన వల్ల, ఇంకా ఏదైనా అనర్థం జరిగినప్పుడు కరెంటు పోద్ది. ఆ కరెంటు పోయినప్పుడు కూడా నెక్స్ట్ తను ఆ డిగ్రీస్ వద్ద మెయింటైన్ చేసేటుందా లేదని మనకి ఐస్ ప్యాక్స్ కానీ తర్వాత వ్యాక్సిన్ కానీ మెయింటైన్ చేయడానికి థర్మామీటర్స్ ఉంటాయని చెప్పిన దానికి అట్లాగే ఒక స్టెప్లైజర్ ఉంటుందండి. ఎప్పుడైతే కరెంటు హెచ్చు తగ్గులు అవుతుందో, హై కరెంట్ వచ్చినా లో కరెంట్ వచ్చినా ఆ కరెంటును బ్యాలెన్స్ చేస్తుందంట. బ్యాలెన్స్ చేసి టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు అవి పెడతారు. స్టెప్లైజర్స్ పెద్ద పెద్ద స్టెప్లైజర్ యూజ్ చేసి పెడతారండి. మన PHCలో మేమున్న PHCలో అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ అబ్బాయి ఫార్మసిస్ట్ మంచిగా మెయింటైన్ చేసేవాడండి. ఆ అబ్బాయి పేరు చెప్పట్లేదు నేను, కాబట్టి చాలా మంచి పిల్లవాడండి. నన్ను అక్క అంటే మేము పిల్లి ఎలకలా కొట్లాడుకున్నాం. అందరూ మమ్మల్ని అక్కడ ఉన్న సిస్టర్స్ డాక్టర్ గారు టామ్ అండ్ జెర్రీ సమ్మ మీ ఇద్దరు అనేవాళ్ళు. అంత మంచివాడండి అబ్బాయి. చాలా పని చేసేవాడు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చాలా టీకాల రిజిస్ట్రేషన్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేసేవాడు. నేను అప్పుడప్పుడు మెయింటైన్ చేసేదానండి. కొన్నిసార్లు నాకు ఏదైనా తెలియకపోతే కూడా ఆ అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కొని నేను రాసేదని, లేదంటే నేను రాస్తాను లెక్క అంటే కూడా వదిలేసేదని. అన్ని లెక్క చేసి ఒక పేపర్ మీద రాసి పెట్టి అతనికి వాట్సాప్ పెట్టేదానండి. అతను మెయింటైన్ చేసేవాడు. అంత బాగా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తారండి మన ఫార్మసిస్టులు మన PHCకి వచ్చినప్పుడు. కానీ అసలు తయారైన దగ్గర నుంచి మన దగ్గర వచ్చేంత వరకు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. ఆ ఆఫీసర్స్ చక్కగా ఆ ట్రక్కులలో మెయింటైన్ చేసుకుంటూ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ థర్మామీటర్లో హెచ్చు తగ్గులు లేకుండా వాటిని మనకి PHCకి చేరుస్తుంటారండి. అంత మంచిదండి ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్. విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా తక్కువ దృష్టితో చూడరు. కానీ వ్యాక్సిన్ విలువ తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా మీ పిల్లలకి టీకాలు వేయించండి. వేరే వాళ్ళు వేయించుకుంటే కూడా మీరు ఆరోగ్య కార్యకర్త గారికి ఆశకు చెప్పి వేయించండి. చాలా మంచిదండి. ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ గురించి చెప్పడానికి నాకు చాలా ఇష్టం. 2-3 సార్లు చెప్పాలనుకున్నాను, టైం దొరకలేదు, చెప్పలేదు. మీ బిడ్డకి ANM సిస్టర్ గారు మీ బిడ్డకి అందేంత వరకు కూడా PHC నుంచి అంగన్వాడీ లేదంటే సబ్ సెంటర్ లేదంటే మీ బిడ్డకు అందేంత వరకు కూడా ANM సిస్టర్ గారు +2 +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేస్తూ డే క్యారీలు తీసుకొచ్చి మీకు అందిస్తుంది. మీ బిడ్డలను ప్రాణాంతక
రకమైనటువంటి జబ్బులను టీబీ, పోలియో, ట్యూబర్కులోసిస్, తర్వాత హిబ్బు, డిప్తిరియా, పట్టోసిస్, టెటనస్, తర్వాత రోటా వ్యాక్సిన్ కూడా ఇస్తారండి. డయేరియా నుంచి మళ్ళీ కంటి చూపు బాగుండటం కోసం విటమిన్ ఏ సొల్యూషన్ను ఇవన్నీ కూడా మీ బేబీస్కి అందించి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షించి ప్రొటెక్ట్ చేసి వ్యాధి నిరోధక శక్తి పెంచి మీ పిల్లలను కాపాడుతుందండి ఆరోగ్య కార్యకర్త మన గవర్నమెంట్ కూడా ఫుల్గా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.